హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు తిండి వీడియోలే పెడుతున్నాను కదా అని తిండిపోతు అనుకోకండి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా. నా కడుపు అయితే నిండిపోయింది, అంత బాగుంది. మరి మీకు చెప్పకుండా ఉంటానా? చలో ఎలా చేయాలో చెప్పేస్తాను. నేను ఇక్కడ 500 గ్రామ్స్ బియ్యంతో బిర్యానీ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి. ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకంటే బిర్యానీ రైస్లో సాల్ట్ వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత అందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోండి. లవంగం, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు వేసుకున్నాక అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే రైస్ పలుకులుగా వస్తుంది. ఇలా వాటర్ ఉడికేటప్పటికి ఈ కలర్లో వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యంని వాటర్లో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మనం రైస్ అందులోకి వేస్తే ఒక 5 మినిట్స్లో రైస్ ఉడికిపోతుంది. రైస్ మనకి 70% మాత్రమే ఉడకాలి. అప్పుడే బిర్యానీ పలుకులుగా వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా పనిలో పడి వదిలేసారంటే మాత్రం ఇంకా ఆగమే. ఈ రైస్ ఉడికేలోపు మనం పక్కన కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకొని. ఇంకా ఎగ్స్, బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకోండి. ఇదంతా రైస్ ఉడికే లోపల మీరు పక్కన చేసుకోండి. ఎగ్ బాయిల్ చేసేటప్పుడు అందులోకి కొంచెం సాల్ట్, పసుపు, కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే మనం రైస్లో వేసినప్పుడు విరిగిపోతుంది. చూసారు కదా, ఇక్కడ రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము గంజి చల్లార్చి పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏమేమి వేస్తున్నాను అన్నది నేను వేసుకుంటూ చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయితే మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని. సో అదే గిన్నెని నేను వాష్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. గరం మసాలా వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ రైస్లో మనం చాలా వేసేసాము. ఆనియన్ ఒకటే వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోండి. నేను ఏది ఎప్పుడు వేస్తున్నానో చూడండి, అప్పుడే బిర్యానీ టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకోండి, అప్పుడే ఆనియన్ చక్కగా ఫ్రై అవుతుంది. పచ్చి వాసన ఉండకూడదు, చాలా ఫ్రై అవ్వాలి ఆనియన్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనం ఏది చేసినా మనం చేసే ప్రాసెస్లోనే ఉంటుంది టేస్ట్. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన కూడా వెళ్ళాలి. ఆ తర్వాత టమాటో వేసుకోండి. టమాటో వేసుకున్న తర్వాత మూత కప్పేసుకున్నారనుకోండి, టమాటో చక్కగా ఉడికిపోతుంది. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయకుండా ఇట్లా టమాటోలో వేసుకున్నారనుకోండి, స్పైసీనెస్ మంచిగా వస్తుంది. చూసారు కదా, టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాం. మీరు చూడండి, నేను పెద్దగా మసాలాలు ఏమి వేయను. ధనియాల పొడి, కారం పొడి, అంతే. హడావిడి పడి వేరే మసాలాలు ఏది వేయకండి. మనం ఆల్రెడీ రైస్లో బిర్యానీ మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా వస్తుంది. కొత్తిమీర ఇలా కొంచెం మధ్యలో వేసుకున్నారనుకోండి, ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీకి పడుతుంది. కొంతమంది పైన వేస్తుంటారు, పైన వేసుకోవాలి. అండ్ కర్రీ ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే అందులో ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా కర్రీ. ఇది నేను పోసింది ఏంటి అనుకుంటున్నారా? రైస్ గంజి ఉంటుంది కదా, అది పోసాను. కొంచెం తీసి పెట్టుకున్నాను నేను. ఇంకొంచెం వాటర్ వేసాక కలిపేసుకోండి. ఇది ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత మనం ఇందులోకి రైస్ వేసుకుందాం.
ఉడకబెట్టిన ఎగ్స్ కింద వేసుకున్నారనుకోండి దమ్ అవుతుంది కదా బిర్యానీ. కొంతమంది పైనే వేసుకుంటారు కనిపించడానికి, కానీ అట్లా ఎగ్ స్మెల్ అనేది బిర్యానీకి పట్టదు. సో మీరు గ్రేవీలోనే ఎగ్స్ వేసుకోండి. ఇప్పుడు నేను ఉడకబెట్టిన రైస్ అయితే వేసుకుంటున్నా. చూసారు కదా ఎంత పలుకులుగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేద్దాం. కొంచెం ఘీ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 నిమ్మకాయలు అయితే పిండేసుకోండి. 2 అంటే టేస్ట్ని బట్టి పిండేసుకోండి. ఆ తర్వాత కొంచెం మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, అది వేసుకోండి. నేను మీకు జీడిపప్పు చూపించలేదు, జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకోండి. క్రంచీగా అప్పుడప్పుడు తింటుంటే రైస్లో తగులుతుంటే చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర వేసుకోండి. బిర్యానీ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దమ్ చేద్దాం. మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువు ఏదైనా పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూసారా ఎలా పొగలు వస్తుందో. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా పనికిరాదు. ఇందులో ఎలాంటి ఎక్కువ మసాలాలు లేవు కాబట్టి ఈజీగా తినొచ్చు, కడుపుకి చల్లగా ఉంటుంది. పెద్ద హడావిడి పడాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.